రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన వల్లభనేని వంశీ 2019లో రెండోసారి గెలిచిన తరువాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ చెంత చేరిపోయారు. అక్కడి వరకు బానే ఉంది. వైసీపీ చెంత చేరిన వంశీ తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు, లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. చివరకు చంద్రబాబు భార్య నారా భువనేశ్వర్పై సైతం వంశీ దారుణమైన విమర్శలు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా గతం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మొన్న ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంశీ నియోజకవర్గానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తనపై కేసులు నమోదు కావడంతో విదేశాలకు చెక్కేశారు. ఇక గన్నవరం వైసీపీ రాజకీయాల్లో వంశీ కొనసాగే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఈ గ్యాప్ భర్తీ చేసేందుకు వైసీపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు తెరమీదకు వస్తున్నారు. ఆమె ఎవరో కాదు, గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు జడ్పీటీసీ డాక్టర్ దుట్టా సీతారామలక్ష్మి. 2014లో వైసీపీ నుంచి వంశీపై పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావుకు ఈమె స్వయాన కుమార్తె కావటం విశేషం. సీతారామలక్ష్మి భర్త డాక్టర్ శివభరత్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. గత 5 ఏళ్లలో వైసీపీలో చేరిన వంశీపై ఢీ అంటే ఢీ అనే రీతిలో శివభరత్ రెడ్డి పోరాటం చేశాడు. ఇక ఇప్పుడు వంశీ అడ్డు తమకు తొలగిపోవడంతో తన భార్య సీతారామలక్ష్మికి గన్నవరం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పగ్గాలు అప్పగించేలా శివభరత్ రెడ్డి కొత్త రాజకీయం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాపు ప్లస్ రెడ్డి ఈక్వేషన్ లో సీతారామలక్ష్మికి గన్నవరం పగ్గాలు దక్కడంలో పెద్ద పోటీ ఉండదని వైసీపీలో కూడా చర్చ జరుగుతోంది.